ఏదో శవం ఎస్ఎంఎస్ చేసిన టూర్గా వచ్చాడన్నా. సాక్షిగా నేను ఎటువంటి తప్పు చేయలేదు. నమ్మద్దండి అమ్మా, వదినమ్మా, నమ్మద్దండి. చేసింది నేనే. బయటికి పోనివ్వండి సార్. వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. నా పేరు లూద్ మేరీ, మా ఊరు వెంగళాయపాలెం, నా భర్త పేరు శ్రీసింగయ్య. ఇట్లాగం చేసిండేంద్రుడు. ఇప్పుడు ఏమంటున్నావు మరి? జగనన్న గారు వస్తున్నారని చూడటానికి వెళ్ళారు. కమ్ములు పత్రబాబు చెప్ప. అది యాక్సిడెంట్ అయితే అక్కడ కారు తగిలిందని అన్నా. కనకపు సింహాసనము మీద సునకమును కూర్చుంట పెట్ట వెనకటి గుణమేలవాడు వినరా సుమతి. ఆ దేవుడు అయింది మాకు. మరి కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. నేను కూడా జగనన్న గారిని చూడటానికి నల్లపాడు దగ్గరకు వెళ్ళాను. అయితే చూసేవాళ్ళు మొక్క మీద ఉమ్మేరు, జేబులో జేబురు మళ్ళీ పెట్టుకుంటాగా తీసి తుడుచుకుంటావు కదరా. ఫోన్ చేస్తే మేమేమన్నా అక్కడి నుంచి హాస్పిటల్కి బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడారు. అంబులెన్స్ లో ఏమైందో మాకు డౌట్ గానే ఉంది. దీని వెనకాల ఏదో కుట్రుంది. అంబులెన్స్ లో ఏమన్నా చేసారేమోనని. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అడ్డమైన డీటెయిల్స్ ఇస్తే చాలా డేంజర్ అవుతుంది. ఇది ఎవరు మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడల్ ఇది కొడతాను. ఎందుకన్నా జగనన్న గారంటే మాకు చాలా అభిమానం. ఎందుకురా సార్ అంటే మీకు అంత కానీ మమ్మల్ని ఎంతమందో వచ్చి ఇబ్బంది పెట్టినా కానీ మేము ఆయన గురించి మాకు అండగా ఉన్నారని జగనన్న గారు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నిన్ను పట్టుకుంటే పని మార్గం లేదా? మేము వాళ్ళకి ఏది కూడా మేము చెప్పలేదు. వాళ్ళకి అంతా బాగానే ఉంది. ఎందుకంటే మాకు సాయం చేసే నాయకుడు, మన ఉన్న నాయకుడు ఆయన. ఏమని చెప్పారమ్మా మీ దగ్గరికి వచ్చి? ఏమని చెప్పారు? వచ్చారు, వీడియోనే చూపించారు మాకు వాళ్ళు. మరి లోకేష్ గారు పంపించారు. అంటే అది మేము కూడా మీ ఎస్సీలమే అని చెప్పారు, మీ కులస్థలమే అన్నారు. చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. బాధపడకండి, అర్థమైన ఎదవలి చూసుకోవడానికి 7 కొనలసా ఉన్నాడు కదా. వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసింది. భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు. తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు. మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి ఎంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు. అన్న ఎంపీ, అంకుల్ హోమ్ మినిస్టర్ అన్న నమ్మకంతో పిల్లలు ఏదో తప్పు చేస్తే కవర్ చేయాల్సింది పోయి కాంప్లికేట్ చేస్తావేంటి? ఇదేనా మన ముందు తరాలకి ఇచ్చే భరోసా? లోకేష్ గారు వాళ్ళే చాలా మంది 50 మంది దాకా మా ఇంటికి వచ్చారు. చెప్పేశారు వాళ్ళు, మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు. పెద్ద మాట అన్నాడు సరాడు. ఏంటో చూడండి వాళ్ళు ఎలా జరిగిందమ్మా, మీకు చూడమ్మా, ఇవి మరి ఇతను యాక్సిడెంట్ అయింది కదా, కారు కింద పడిందని అన్నారు వాళ్ళు. ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఆ మాటే చెప్పారు వాళ్ళు, కానీ మేము నమ్మలేదు. అది అంబులెన్స్ లో మరి బాగానే మాట్లాడాడండి. ఇన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలే తగిలింది. చేతికి ఇక్కడ తప్పనిచ్చి ఎక్కడ దెబ్బ తగలలేదు. మరి ఎక్కడ దెబ్బ తగలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు? చెప్పరా, చెప్పు. అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. ఉంది మరి ఒక్కరావు దెబ్బకే చనిపోడు, ఏదో అంబులెన్స్ లో జరిగిందనే మాకు. జగనన్న గారు మా పార్టీ వాళ్ళు వచ్చి పార్టీ నాయకుడిని మేము తీసుకెళ్తాం మా ఆటోలో అన్నా గానీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదంట. అంబులెన్స్ రావాలి, దానిలోనే ఎక్కించుకుంటాము అని చెప్పారు. మరి పొట్టకాయ వస్తుందండి, ఎన్ని మాట్లాడాలని నమ్మకం. ఇలాంటి వాళ్ళ మూల దేశం అంతా థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ తయారైంది. శ్రీకాంత్ మరి ఈలోపు ఆలస్యం అయ్యేలేకి ఇదయిందో మరి ఎట్లన్నా కానీ అంబులెన్స్ లోనే ఇదయిందండి. అసలు నాకు అర్థం కాదు, రాయలసీమలో పుట్టి పరువు తీస్తాడు జగన్మోహన్ రెడ్డి అని.
ఎందుకు కొడతాడు సార్? అరే అడిగితే కొడతాడు. బాబో ఏం యాక్టింగ్ బ్రో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.